అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగనున్నాయి. ఇవాళ రేపు గవర్నర్ ప్రసంగంపై సభలో చర్చ జరగనుంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ ప్రసంగంపై చర్చకు సమాధానం ఇస్తారు. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, బీజేపీ సభ్యుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం సభ్యుడు కౌసర్ మొహిద్దీన్, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాలను కనీసం 20 రోజుల పాటు నిర్వహించాలని విపక్ష సభ్యులు కోరారు. అయితే ఈ నెల 30వ తేదీతో ఇక సమావేశాలను ముగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. నిన్న సమావేశాలు మొదలవగా 30 వరకు అంటే 14 రోజుల వ్యవధి ఉంటుంది. ఇందులో 2 ఆదివారాలు, 2 పండగ సెలవులు ఉన్నాయి. ఇవాళ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. రేపు ఈ చర్చకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిస్తారు. 19న ఉగాది పర్వదినం, 20న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 21న రంజాన్, 22న ఆదివారం సెలవు ఉంటాయి. 23 నుంచి బడ్జెట్ పద్దులపై చర్చ ఉంటుంది. కోర్ అర్బన్ విలీన బిల్లు, మూసీ, గిగ్ వర్కర్ల బిల్లులపైన చర్చ జరిగే అవకాశం ఉంది. 30న ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. అసెంబ్లీ పని దినాలు పెంచాలని కోరినట్లు బీఆర్ఎస్ నేత హరీష్ రావు తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ 30 వరకే అసెంబ్లీని నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది అని, అందులో 2 ఆదివారాలు, పండుగలు పోతే ఎన్ని రోజులు నడుపుతారని ప్రశ్నించారు. ఇక ఈ సమావేశాలను ఏప్రిల్ 20 వరకు కొనసాగించాలని బీజేపీ తరపున కోరినట్లు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలియజేశారు. బీజేపీ తరపున 21 అంశాలను చర్చకు ప్రతిపాదించినట్లు చెప్పారు. 20 రోజులైనా సమావేశాలను నిర్వహించాలని సిపిఎం నేత కూనంనేని సాంబశివరావు తెలిపారు. గరిష్టంగా 8 రోజులు కూడా సమావేశాలు జరిగే అవకాశం లేదని అన్నారు. ఇదిలా ఉంటే బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించారు. ఈ ఏడాది బడ్జెట్ కేవలం ఆర్థిక కేటాయింపుల కోసమే కాదు, అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన భవిష్యత్తు తెలంగాణ నిర్మాణానికి మార్గదర్శనం అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడి ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలను తీర్చేందుకు తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడే రోడ్ మ్యాప్ అని శివప్రతాప్ శుక్లా తెలియజేశారు. ఆవిష్కరణలో అగ్రగామిగా, బలహీన వర్గాలకు భరోసాగా, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచే తెలంగాణను నిర్మించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది అన్నారు. గవర్నర్ మాట్లాడుతున్న సమయంలో నిరసన తెలుపుతూ బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేయగా, ప్రసంగాన్ని సమర్థిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికార పార్టీ సభ్యులు బల్లలు చర్చారు. ప్రభుత్వం ఎంచుకునే ప్రతి పాలసీ, అమలు చేస్తున్న ప్రతి సంస్కరణ ఈ ప్రాంత ప్రజలకు విస్తృత అవకాశాలను సృష్టిస్తుంది అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలియజేశారు. వికసిత్ భారత్ 2047 విజన్ గా అనుగుణంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ప్రభుత్వం రూపొందించింది అని పేర్కొన్నారు. ఇక 2034 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను రూపొందించాలి అన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది అన్నారు. 2025-26లో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి 17.82 లక్షల కోట్లు కాగా 10.7% వృద్ధి రేటు నమోదైందని చెప్పారు. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4.99% ఉండగా రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931కి చేరుకుందని వివరించారు.